ఇవాళటి చిట్టి కథ. బహుమతి కప్పు. ఒకసారి రాజు బహుమతి ఇవ్వాలని చెప్పాడు. అందరూ ఆశగా ఎదురుచూశారు. రామలింగడు మాత్రం ప్రశాంతంగా కూర్చున్నాడు. రాజు అడిగాడు, నువ్వెందుకు ఏమీ అడగడం లేదు రామలింగడు అని. మహారాజా, మీరు అందరినీ ఆశతో పరీక్షిస్తున్నారు. నాకు మీ దయే పెద్ద బహుమతి అని చెప్పాడు. ఈ కథ నీతి. ఆశలేని వాడే నిజమైన సంతోషవంతుడు. పండితుడు ఒక భాషలో మాట్లాడడం మొదలుపెట్టాడు. మంత్రులు ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు. కానీ రామలింగడు జాగ్రత్తగా గమనించాడు. కొద్దిసేపు తర్వాత రామలింగడు పండితుని దగ్గరికి వెళ్ళి నిదానంగా అన్నాడు, మీరు ఆ భాషను నేర్చుకున్నారేమో కానీ మీ స్వరంలో మీ మాతృభాష ఉచ్చారణ స్పష్టంగా ఉంది. మీరు ఆంధ్రుడే అని. అన్న వెంటనే పండితుడు సిగ్గుతో తల వంచాడు. రాజు నవ్వుతూ రామలింగాన్ని ప్రశంసించాడు. ఈ కథ నీతి. ఎంత పెద్ద వేషం వేసినా నిజం బయటపడకుండా ఉండదు.